ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూపిస్తున్నా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది కర్రీ, అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత శుభ్రంగా కడుక్కున్న మటన్ వేసి కొంచెం సేపు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అవి వేగలాగా మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఫాలో టు మై ఛానల్ ముగ్గుల వంటిల్లు. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, లవంగ పొడి, పసుపు, కారం, సాల్ట్ వేసి బాగా వేయించాలి. మటన్ తినని వాళ్ళు మటన్ ప్లేస్లో మిల్ మేకర్ వేసుకొని విజిల్ లేకుండా నార్మల్గా చేసుకుంటే సేమ్ మటన్ కర్రీ లాగానే ఉంటుంది. వెజిటేరియన్కి మటన్ తినరు కాబట్టి మిల్ మేకర్ వేసుకోవచ్చు. మటన్ బోన్స్కి చాలా మంచిది. ఎవరికైనా బోన్స్ ఫ్రాక్చర్ అయితే మటన్ తినమని డాక్టర్సే చెప్తారు. అందుకే మటన్ కర్రీ చికెన్ కన్నా చాలా మంచిది. ఇవి బాగా వేగిన తర్వాత వాటర్ వేసి కుక్కర్ క్లోజ్ చేసి విజిల్ పెట్టుకోవాలి. మటన్ లేతదైతే 3-4 విజిల్స్ సరిపోతాయి. కొంచెం ముదరదైతే 9-10 విజిల్స్ వేయించుకుంటే బాగుంటుంది. ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కామెంట్ చేయండి, అవి చేయడానికి ట్రై చేస్తాను. మటన్తో ఇంకా చాలా రెసిపీస్ చేయొచ్చు, అవి నెక్స్ట్ టైం చేసి చూపిస్తాను. విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సేపు ఆగి ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి వాటర్ ఎగిరేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ.